అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? యమున పుష్కరాలు జరుగుతున్నాయి కదండీ! మేము పుష్కరాల రోజు ఫస్ట్ రోజు వెళ్ళాము. సో, చాలా బా అనిపించింది. సో, మేము చేరుతూ అయితే ముందు రోజు రాత్రి అయితే లేట్ నైట్ అయిపోయింది ట్రైన్ చేరుతున్నప్పటికి. సో, చాలా టైర్డ్‌గా ఉంది. ఆల్రెడీ 1 వీక్ నుంచి అలా టూర్ తిరుగుతూనే ఉన్నాము. సో, ఇంకా రిక్షా మాట్లాడేసుకొని, ఇంకా హోటల్‌కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే పుష్కర్ ఘాట్‌కైతే మేము రీచ్ అయిపోయాము. సో, ఇక్కడ మేము 30 మెంబర్స్ వరకు వెళ్ళామండి అందరూను. చాలా సరదాగా ఉంది. సో, 3 బోట్లు మాట్లాడుకున్నాం ఇక్కడ. సో, పర్ హెడ్ వీళ్ళు 300, 400 అంటారు. బట్ 200 ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే 200 మాత్రమే. సో, వీళ్ళైతే ఇంకా కన్విన్స్ చేసి డబ్బులు ఎక్స్ట్రా తీసుకోవడానికే ట్రై చేస్తారు. ఇక్కడ చూసారా త్రివేణి సంగమం అని చెప్పేసి ఘాట్ ఒకటి రెడీ చేసి పర్ హెడ్ 30 రూపీస్ అని కలెక్ట్ చేస్తున్నారు. బట్ అందరూ ఒకే దగ్గర మునగడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది. సో, ఇక్కడ వద్దు కొంచెం ముందుకు తీసుకువెళ్ళమని చెప్పేసి చెప్తే ముందు కాదు కూడదని చెప్పేసి ఏదో చెప్తూనే ఉన్నారు. బట్ తర్వాత ఆయన్ని కన్విన్స్ చేసి ఎలాగైతే వెళ్ళాము. సో, అందరూ పుష్కరాల్లోని అందరూ స్నానాలు అయితే ఆచరించేసి సో, యమునాదేవికి త్రివేణి సంగమంలోని పసుపు కుంకుమలు దీపాలన్నీ విడిచిపెట్టి పూజ అంతా చాలా బాగా చేసుకున్నాము. సో, ఎండలు మాత్రం మండిపోతున్నాయండి. అస్సలు తట్టుకోలేకపోయాము. ఎంత వాటర్ తాగినా సరిపోలేదు. సో, అందరు స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బోట్లోని రిటర్న్ అవ్వడానికి రెడీ అయిపోయాము. సో, ఇంక రిటర్న్ అవుతున్నప్పుడు చుట్టూ చూస్తుంటే ఎంత హాయిగా అనిపించిందో చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మా హస్బెండ్ కొంచెం వెరైటీగా ట్రై చేశారు. బోట్ నడుపుతున్నట్టు చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.